ఓం నమో వెంకటేశాయ. ఇక ఈరోజు దర్శన వివరాలు తెలియజేస్తాను. ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు. ఈరోజు శనివారం ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని 10 కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ వైకుంఠంలోని 10 కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా 6 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉన్నదండి. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 6 నుంచి 8 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది. ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఈ రోజు 22వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్స్ 21వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ఇచ్చారు. అలాగే శ్రీవారి మెట్టుదారులు కూడా ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి టోకెన్స్ అయితే ఇచ్చారండి. ఇక ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విజువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 2 గంటల నుంచి 4 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. నిన్నటి రోజున శుక్రవారం రోజున శ్రీవారిని 75,327 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి దర్శనం చేసుకున్నారు. 22,804 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,52,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 18 నుంచి 12 గంటల సమయంలో దర్శనమైనది. ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 4 నుంచి 5 గంటల సమయంలో దర్శనమైనది. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికైతే 2 గంటల నుంచి 4 గంటల సమయంలో దర్శనమైనది. ఇక ఈ రోజు మే నెలకు సంబంధించిన అంగప్రదర్శన టోకెన్ల కోటాను ఫిబ్రవరి 22న ఉదయం 10 గంటలకు, అలాగే శ్రీవాణి ట్రస్ట్ టోకెన్లకు సంబంధించిన మే నెల ఆన్లైన్ కోటాను ఫిబ్రవరి 22వ తేదీన ఉదయం 11 గంటలకు, అలాగే సీనియర్ సిటిజన్స్ మరియు హ్యాండిక్యాప్డ్ వారికి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా మే నెలకు సంబంధించిన ఫ్రీ ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఫిబ్రవరి 20న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేయనున్నారు. మే నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో రిలీజ్ చేయనున్నారు. తిరుమల తిరుపతిలో మే నెలలో రూమ్స్ కోటాను ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో రిలీజ్ చేయనున్నారండి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు సమాధానాలు అయితే తెలియజేస్తాను. అలాగే మీరు ఈ వీడియోని కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇక మన వాట్సాప్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశ్.